హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైదు. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే దోసల పిండి ఎలా అయితే ప్రిపేర్ చేసుకోవాలో చూపించుదామని అనుకుంటున్నాను. బ్లాగ్ అయితే తీసాను. అత్తయ్య గారు ఏది ఎలా వేసుకోవాలో మొత్తం కొలతలతో చెప్తున్నారండి. ఆ వీడియో చూసే ముందు మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ అని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీ సెల్లోకి అయితే వస్తాయి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దోసల పిండి ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో వాటి కొలతలతో ఏమేమి కలుపుతారో కూడా నేను మీకు చూపిస్తానండి. శనగపప్పు ఏమి వేయరంట, ఓన్లీ దోసలు, బియ్యము, పప్పు, మెంతిపొడి ఇది వేస్తారో అవి మీరు ఎలా వేస్తారు ఏంటనేది మొత్తం కూడా వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాం ఏంటో. చలో అత్తయ్య గారు అయితే దోసల పిండికి అత్తయ్య గారు ఎలా నానేయాలో చెప్తున్నారు. ఈ గ్లాస్తో అయితే ఈ కప్పుతో అయితే బియ్యం వేసారు. కోట బియ్యం అండి. కోట బియ్యమేనా? కోట బియ్యం వేసారు. ఈ గ్లాసు సాయిగుళ్ళు వేసారా? శుభ్రంగా కడిగేసుకుని శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు నానబెట్టేసుకున్నామండి. 4 hours 4 గంటలు నానబెట్టేసుకున్నాం. నానబెట్టుకున్నాక ఎలా రుబ్బుకోవాలో అందులో ఏం కలుపుతారు అనేది చూద్దాం. ఈ బాగా నానాలి 4 గంటలు. సాయిగుళ్ళు వేసి ఇవి కూడా శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకోవాలి. ఇండిపెండెంట్ నానబెట్టేసుకోవాలి. అవి కూడా మినుములు కూడా నానేస్తారు కదా అత్తయ్య గారు? మినుములు కూడా నానేస్తాను. పిండి నలిగిపోయి బాగా నానాక పిండి నలిగిపోయాక అప్పుడు ఏం చేస్తామంటే పిండి రుబ్బిసుకున్నాక మిక్సీలోని ఈ మెంతి పౌడర్ వేస్తాం. మెంతి పౌడర్ వేసామనుకో ఇంకేమీ ఎక్కడ శనగపప్పు ఏమీ ఎక్కలేదు. మన దోశలాగా బాగా గోల్డ్ కలర్లో వస్తాయి. సరే అండి, అదంతా కూడా చూపిద్దాం. నానేక చూపిద్దాం అత్తయ్య గారి. ఇదిగో 4 గంటలు అయింది పెట్టి నానుకొని. ఇంకా పప్పు ఇది వేసాము. ఇంకా శనగపప్పు ఏమి వేయక్కర్లేదు. మరి కరకరలాడితే వస్తాయా అట్లు? మిక్సీలో వేసి పిండి అయిపోయాక పొద్దున వేసుకుంటే కరకరలా ఆడుతుంది. గోల్డ్ కలర్లో వస్తాయి అట్లు. గోల్డ్లో వస్తాయా? మరి అందరూ ఒక్కొక్కరు శనగపప్పు ఇంకా అటుకులు ఇంకా ఏవేవో వేస్తారు కదా అత్తయ్య గారు? మరి ఇంకా ఎన్ని వేయక్కర్లేదు. మామూలుగానే రేపు పొద్దున చూద్దు కానీ కదా తినేటప్పుడు కట్టల్లో ఆడతాయి, బాగుంటాయి. సరే అయితే అత్తయ్య గారు చెప్తున్నారు కదండి, మరి ఇవన్నీ కూడా వేయక్కర్లేదంట. ఈ ఓన్లీ పప్పుని బియ్యం ఈ 2 వేసి పిండి అయితే రెడీ చేస్తున్నారు. మెంతి పౌడర్ వేస్తారా? మెంతి పౌడర్ అంటే అండి ఈ 3 మరి దోశల పిండి అయితే ఆడుతున్నారు. మీరైతే ట్రై చేయండి. ట్రై చేసి దోశ అయితే ఎలా వచ్చిందో చెప్పండి. సరే అయితే పిండి అయితే ఎలా రుబ్బాలో చెప్పండి అత్తయ్య గారు. నానిపోయినాయి కదా 2 కూడా. ఇదిగోండి బియ్యముని పప్పు వేసారు అంతే, ఇంకేమీ వేయలేదు. మిక్సీ పడదాం ఇప్పుడు. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దోసల పిండి కన్సిస్టెన్సీ బియ్యం ఇందాక చూపించలేదు కదండి, డైరెక్ట్ మిక్సీ చూపించాము. ఏదో వేస్తున్నాను అనుకుంటారు. ఇగోండి బియ్యం పప్పు మాత్రమే 2 వేసి అత్తయ్య గారి పిండి అయితే రెడీ చేస్తున్నారు. ఏమీ వేయలేదు. మెంతులు, శనగపప్పు, అటుకులు ఏమీ వేయలేదండి. పిండి నలిగిపోయాక పిండి రెడీ అయిపోయాక అందులో కొంచెం మెంతి పౌడర్ అయితే వేస్తారంట. మెంతి పౌడర్ వేసి అది వేసినప్పుడు కూడా మీకు నేను చూపిస్తాను. అదిగోండి పప్పు బియ్యం అంతే. ఈ 2 వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని దోసల పిండికి ఏం కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో కన్సిస్టెన్సీ అలాగా పిండి అయితే రెడీ చేసుకోవాలి.
చూడండి ఇప్పుడు డైరెక్ట్ మిక్సీ పెట్టేస్తున్నారు. అదిగోండి మిక్సీ పెట్టేస్తున్నారు. కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ ఆడుతున్నారు. ఏమీ వేయలేదు. పిండి అయితే అయిపోయింది. రుబ్బేశారు. ఇదిగోండి ఎంతో వేస్తలేదు, చిక్కుడు చిటికడ వేస్తున్నారా? చిటికడ వేసారండి మెంతి పౌడరు వేసి బాగా మిక్స్ చేశారు. చూడండి ఎలా కలిపారు, బాగా మిక్స్ చేశారు. పిండి అంతటికి పట్టేలాగా బాగా మిక్స్ చేశారు. ఇంకా అసలు ఏమీ వేయలేదండి, మెంతి పౌడర్ ఒక్కటే వేసారు. మెంతి పౌడర్ ఒక్కటే వేసారు. పొద్దునకి కొంచెం పిండి అయితే పొంగుద్దండి, అంతే. పెట్టేసుకోవాలి. ఇంకా బాగా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయాక మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే పొద్దున్న కొంచెం పిండి క్వాంటిటీ అనేది పెరుగుతుంది. అట్టేసినప్పుడైతే చూద్దాం అట్ట ఎలా వస్తుంది. చూడండి మార్నింగ్ అయ్యేసరికి దోశల పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంది, కొంచెం పొంగింది కూడా. అంతేనండి. ఇప్పుడు ఇదే దోశలు వేసుకోవాలి, ఇంకేమీ కూడా కలపలేదు. చూపిస్తానండి అది కూడా. దోశలు వేసుకోవాలి అంతే. ఇదిగోండి ఏమీ వేయలేదు, ఉప్పు ఒకటి వేసి కలిపారు. పిండి వేసి పొయ్యి ఆన్ చేసి పెనం అయితే పొయ్యి మీద పెట్టారు. అది హీట్ అయ్యాక దోశ వేసుకుందాం. ఉప్పు ఒకటే కదా అత్తయ్య గారు వేసి కలిపారు? ఉప్పు ఒకటే. రాత్రి అలా వేసారు, పిండి అలాగే ఉంచేశారు. అది కొంచెం పొంగింది. పొంగాక ఇలా కొంచెం పిండి తీసుకొని ఉప్పు వేసుకొని కలుపుకొని దోశ అయితే ఇలా వేసుకున్నాం. చూడండి ఇప్పుడు ఎలా వస్తుందో, క్రిస్పీగా గోల్డ్ కలర్లో వస్తుంది. అట్టు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి బాగా రోస్ట్గా. శనగపప్పు ఇవన్నీ వేస్తూ ఉంటారు. వాటి మీద ఇలా రుబ్బుకుంటేనే బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటాయి. చూడండి రోస్ట్కి కాలుతుంది, బాగా రోస్ట్కి కాలిపోద్ది దోశ, కరకరలాడుతూ వస్తుంది. చూడండి ఎలా అయితే కాలిందో, రోస్ట్గా బాగా రెడ్ కలర్లో. చూసారు కదండి. దోశల పిండి అయితే ఇలా వేసుకుంటే చాలండి, ఏమీ అక్కర్లేదు. బాగా రోస్ట్కి కాలింది రెడ్ కలర్లోని. మీరు ట్రై చేయండి ఒకసారి. ఇంకోటి వేస్తున్నారు అత్తయ్య గారు. ఇది కూడా బాగా క్రిస్పీగా వచ్చింది. అంతే అండి. చూడండి క్రిస్పీగా టేస్టీగా దోశలు అయితే రెడీ అయిపోయినాయి. దానికి కాంబినేషన్ మేమైతే టమాటా పచ్చడి చేసుకున్నాం. సో రెడీ అండి. చూసారు కదండి, దోశలు అయితే చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే వచ్చినాయి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. శనగపప్పు అటుకులు ఇవన్నీ చాలామంది వేస్తూ ఉంటారు, అయినా అలా కూడా క్రిస్పీగా వస్తాయేమో, కానీ మేమైతే ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాం. అత్తయ్య గారు ఇలాగే ప్రిపేర్ చేస్తారు. దోశలు అయితే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ట్రై చేయండి. నా వీడియో చూసినందుకైతే థ్యాంక్స్ అండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.